మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఊతప్పం అయితే వేసాను. ఇంకా డైలీ ఇడ్లీ దోశ అంటే బోర్ కొడుతూ ఉంటది కదా, అందుకని అప్పుడప్పుడు ఇలా ఊతప్పం, గుంట పొంగనాలు అదే బ్యాటర్ తో డిఫరెంట్ గా వేసుకోవటమే, లేదంటే ఉప్మా దోశ అట్లాగా. ఇంకా దానిలోకి అయితే కొబ్బరి చట్నీ అలాగే బీరకాయ చట్నీ చేశాను కదా ప్రీవియస్ డే, అది కూడా ఉంది. ఇంకా అది వేసుకొని అయితే తినేసాము. ఆఫ్టర్నూన్ లంచ్ లోకి అయితే టొమాటో గ్రీన్ పీస్ పులావ్ అయితే చేస్తున్నాను. ఇంక ఇలా నేను చేసేటప్పుడు ఏంటంటే అన్ని వేసేసుకున్న తర్వాత కారం వేయక ముందు షన్విక్ కొంచెం తీస్తాను, ఇట్లాగా రైస్ లో కొంచెం గ్రేవీ తీసి వాటర్ యాడ్ చేసి అది కుక్కర్ పెట్టేస్తాను, ఈజీగా అయిపోతుంది. ఇంకా అలా షన్విక్ పక్కన తీసిన తర్వాత కారం గరం మసాలా వేస్తాను, అలాగే వాటర్ రైస్ యాడ్ చేసి కుక్కర్ పెట్టేస్తే ఆల్టర్నేట్ గా మాకు కూడా అయిపోతుంది. విజిల్ వచ్చే లోపల ఇక రైతా కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అన్ని చాపర్ లో వేసేసి చాప్ చేసేసి వేసేస్తాను పెరుగులో. ఈ లోపల షన్వి పులావ్ రెడీ అయిపోయింది, మా పులావ్ కూడా రెడీ అయిపోయింది. కొంచెం రైతా అలాగే నిన్న క్యారెట్ హల్వా చేసుకున్నాం కదా, అది కూడా పెట్టుకొని మంచిగా లంచ్ అయితే తినేసాము. ఈవినింగ్ బర్త్డే ఉంటే మా అపార్ట్మెంట్ కేక్ అయితే ఇచ్చారు, సో ఈవినింగ్ స్నాక్ గా అయితే కేక్ తిన్నాను. షన్వికి అయితే స్వీట్ పొటాటో ఉడకబెట్టించాను. బాయ్.